వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ఇష్టం లేని పెళ్ళి ఎపిసోడ్ 1. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? భజంత్రీలు భజంత్రీలు గట్టి మేళం కొట్టండయ్యా అని పురోహితుడు చెబుతూ, మాంగళ్యం తంతునామేనా మహజీవనమేతునా అని పురోహితుడు మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు లేచి పంతులు గారు ఇచ్చిన పసుపు తాడు పట్టుకొని పెళ్లి కూతురు మెల్లో తాళి కడుతుంటాడు. పెళ్లి కొడుకు తాళి కడుతుంటే పెళ్లి కూతురు కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చి పెళ్లి కొడుకు పాదాల మీద పడతాయి. పెళ్లి కొడుకు వెంటనే పెళ్లి కూతురు ముఖం వైపు చూసేసరికి ఆమె కనుల నుండి నీళ్లు పటపటా కారుతుంటాయి. అతడు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అనుకొని సైలెంట్గా వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. ఆమె బాధగా తన తాళి వైపు చూసుకుంటూ పంతులు గారి చెప్పిన కార్యక్రమాలన్నీ అయిష్టంగానే పూర్తి చేస్తుంది. పెళ్లి కొడుకు మాత్రం ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పూర్తి చేస్తాడు. అలా ఉదయం అనంగా మొదలైన పెళ్ళి సాయంత్రం 5 అవుతుండగా పూర్తవుతుంది. పెళ్లి కూతురు గదిలోకి వచ్చి తన నగలు అన్నీ తీసేసి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటుంది. ఆమె అలా పడుకోగానే ఆమె గతమంతా కళ్ళ ముందు మెదిలింది. ఉదయం 7 అవుతుంది. అలారం రింగ్ 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 అని మోగుతుంది. ఇంట్లో గంట సౌండ్ గలగలా వినబడుతుంది. అయినా నిద్ర లేవకుండా గొర్రు పెట్టి నిద్రపోతున్నావు అంటూ మా అమ్మ నా దగ్గరికి భద్రకాళి అవతారంలో వచ్చి, ఒసేయ్ ఎంతసేపు నిద్రపోతావే అంటూ బాటిల్ నీళ్ళు తెచ్చి నా మీద కుమ్మరిస్తుంది. నేను నిద్రలో మత్తుగా కళ్ళు తెరిచి అమ్మ వర్షం అరుస్తుండగా, వర్షానికి నీళ్లకు తేడా లేదా అని నీకు అంటూ మా అమ్మ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. నీకంటే చిన్నది ఎప్పుడో లేచి తలస్నానం చేసి మంచిగా దేవునికి పూజ చేస్తుంటే నువ్వేమో ఉదయం 7 అవుతున్నా మొద్దు లెక్క నిద్రపోతావు. అమ్మా నోర్మే, నోట్లో ఈగలు దోమలు దూరుతాయి. నీ పని ఇలా కాదు, మా డాడీకి చెప్పి నీ సంగతి తెలుస్తా అంటూ బయటికి పరుగులాంటి నడకతో హాల్లోకి పెరిగెత్తాను. అసలే నేను మెంటల్ దాన్ని, నేను నా గురించి చెప్పలేదు కదా, అంతే, నేను ఎప్పుడు ఇలానే మర్చిపోతాను. నా పేరు స్నేహ. మా ఇంట్లో నేను, నాన్న జగదీష్, అమ్మ నర్మద, చెల్లి శిశిర, మొత్తం 4 ఉంటాము. నేనేమో డిగ్రీ చదువుతున్నా, చెల్లి ఇంటర్ చదువుతుంది, నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటాడు, అమ్మ ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని చూసుకుంటుంది. అయ్యయ్యో, నేను ఇంతసేపు ఎక్కడనే స్టాప్ చేశాను? మా నాన్న దగ్గర కదా. నేను హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న అమ్మ చూడు అని నేను అనగానే మా నాన్న నన్ను దగ్గరికి తీసుకొని, ఏమైంది బంగారు తల్లి, మీ మమ్మీ ఏమన్నది అని జగదీష్ అడగగానే స్నేహ అలా అమ్మ వచ్చి నీళ్లు పోసిన దగ్గర నుండి మొట్టికాయ వేసిన దగ్గరికి అంతా పూసగుచ్చినట్టు చెప్తుంది. అంతే. జగదీష్ కోపంగా నర్మదా అని పిలిచి నర్మద రాగానే ఆమె వైపు చూస్తుంటే నర్మద అవేమి పట్టించుకోకుండా, మీరు దాన్ని ఇలాగే గారం చేస్తూ ఉండండి, దానికి రేపు పెళ్ళై అత్తగారి ఇంటికి వెళ్ళాక కూడా ఇలానే పొద్దు బారెక్కిన తర్వాత దాకా పడుకుంటుంది. అప్పుడు నిన్ను కాదు అనేది, నన్ను తిడతారు. మీ అమ్మకు కొంచెమైనా సంస్కారం ఉందా? లేదు, ఆడపిల్లకు ఉండే లక్షణాలు ఒక్కటి కూడా నేర్పించలేదని. అప్పుడు మీరు మీ కూతురు సంతోషంగా ఉండండి అని చిరుబురులాడుతూ వంటగదిలోకి వెళ్తుంది. జగదీష్ వెళ్తున్న నర్మద వైపు చూసి, ఇవి మనకు రోజు ఉండే తిప్పలే కదమ్మా, ఈ చెవితోటి వింటే ఆ చెవితోటి వదిలేయి, పట్టించుకోక అని కూతురికి సర్ది చెప్పి, నువ్వు నా కూతురు అమ్మ, నువ్వు ఎప్పుడూ నిన్ను కన్నా అమ్మా నాన్నలకు మచ్చ తీసుకురావు, నీది నా రక్తం ఎంతో గర్వంగా చెప్పి, వెళ్ళమ్మా వెళ్ళి ఫ్రెష్ చేయరా అని కూతుర్ని పంపించి తాను కూడా రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్తాడు. జగదీష్ గదిలోకి వెళ్ళగానే నర్మద వచ్చి, ఏంటండి మీరు రోజు రోజుకు దాన్ని అలా గర్వం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది. ఏంటి నువ్వు ప్రతిసారి నా కూతురు మీద నోరేసుకొని పడిపోతావు? నా కూతుర్ని నువ్వు తిట్టంది నీకు రోజు గడవదు అని జగదీష్ కోపంగా అంటుంటే, ఏంటండి మీరు కూడా అలా అంటారు?
నేనేమైనా దాన్ని కావాలని తిడతానా? చిన్నదానికొచ్చినట్టు దానికి కూడా అన్నీ నేర్చుకోవాలి కదండీ! రేపు దానికి పెళ్లి కావాల్సిన పిల్ల. తను అన్నీ నేర్చుకుంటే అక్కడ తను ఏమీ ఇబ్బంది పడదు, బాధపడదు కదా! మీకు నేను దాని మీద అరిచిన తిట్లే కనిపిస్తాయి కానీ, దాని వెనుక ఉన్న ప్రేమ మీకు కనిపించదు అని బాధగా అంటుంది. జగదీష్ నర్మద దగ్గరికి వచ్చి, నాకు తెలుసే నీకు మన స్నేహ అంటే ఎంత ఇష్టమో. ఏదో నేను అలా సరదాకు నిన్ను ఏడిపిస్తానే తప్ప, నిన్ను ఏమన్నా నేను కావాలని అంటానా? అని తనని దగ్గరికి తీర్చుకొని ఓదార్చుతాడు. ఇక వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు అని చెప్పి జగదీష్‌కు కావాల్సిన బట్టలు తీసి టేబుల్ మీద పెట్టేసి కిచెన్‌లోకి వెళ్తుంది. జగదీష్ నర్మద వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అక్కా! ఎంతసేపే ఫ్రెష్ అవ్వడానికి? తొందరగా రావే! కాలేజీ టైం అవుతుంది అని గట్టిగా అరుస్తుంది శిశిర. స్నేహ స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వస్తుంది. దగ్గరికి వచ్చి, వావ్! ఏమున్నావక్కా! నిన్ను ఇలా చూస్తుంటే నాకే ఏదేదో చేయాలనిపిస్తుంది. నీ అందాన్ని చూసి కాలేజీలో అబ్బాయిలందరూ నీ వెనకే పడుతున్నారంట. ఏ ఏ అని స్నేహ చెవి దగ్గరికి వచ్చి అస్కీగా అడుగుతుంది శిశిర. ఏంటి ఆ మాటలు? అక్కతో మాట్లాడే మాటలేనా? నీకు కొంచెం కూడా సిగ్గు లేదే అంటూ చెల్లె నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. శిశిర స్నేహ కొట్టిన కాడ రుద్దుకుంటూ, అక్క నేను ఏం తప్పు మాట్లాడలేదు కదనే, ఉన్నదే మాట్లాడితే నీకెందుకే అంత కోపం? బాధగా అంటుంది. స్నేహ శిశిరను కింది నుండి పై వరకు స్కాన్ చేస్తూ, ఈ డ్రెస్ నీకెక్కడిది అని అడుగుతుంది. ఏమో అక్క, అక్కడ కబోర్డ్‌లో కనిపిస్తే బాగుంది కదా అని వేసుకున్నా అంటుంది. ఒసేయ్ దొంగ మొహందాన, అది నాకు నచ్చి నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నానే. వేసుకునేటప్పుడు నన్ను ఒకసారి కూడా అడగాలని నీకు అనిపించలేదా? అని సీరియస్‌గా అంటుంది. ఏంటక్కా నువ్వు మరీను రోజు రోజుకు ఇలా తయారవుతున్నావు? వేరే వాళ్ళని అయితే అడగాలి కానీ, నా అనుకున్న వాళ్ళను అందులో ఒకటి నా బంగారాన్ని అంటూ స్నేహమి బుగ్గ మీద ముద్దిచ్చి, ఎందుకు అడగాలి అని హస్కీగా అంటుంది. స్నేహ నిన్ను ఇలా కాదే అని శిశిర చెవి మెలిపెడుతూ, నీ మాటలో ఎన్నిసార్లు మాయ చేసావే? ఇలా మాయ చేయడంలో ఎవరైనా నీ తర్వాతే అంటుంది. శిశిర, అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ చెవి నొప్పి పెడుతుంది, ప్లీజ్ వదులక్క, ఎంతో నొప్పిలేస్తున్నట్టు యాక్టింగ్ చేసింది. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీ చెవిని నేనేమైనా అన్నానా అలా అరుస్తున్నావు? ఏదో జస్ట్ అలా పట్టుకున్న అంత మాత్రానికి ఎంతలా ఏడ్చి పెడబొబ్బులు పెడుతున్నావే? మా అక్క మంచి అక్క, ఏం చేసినా అలా భరిస్తుంది అంటూ స్నేహను వాటేసుకుంటుంది. స్నేహ కూడా శిశిర తల మీద ప్రేమగా రాస్తూ, ఈ అల్లరి లేకుంటే నాకు రోజంతా ఏదోలా ఉంటుందే అని అంటుంది. నాకు కూడా అక్క సేమ్ అలానే ఉంటుంది. ఇక స్నేహ నవ్వుకుంటూ చెల్లిని వదిలి ఫాస్ట్‌గా రెడీ అయ్యి శిశిర, స్నేహ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ మెట్లు దిగి వస్తుంటే జగదీష్, నర్మద వాళ్ళ వైపే చూస్తూ, నా ఇద్దరు మహారాణులు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి. వీళ్ళ మీద ఎవరి దిష్టి పడకూడదు మనసులో అనుకుంటుంది. జగదీష్ వాళ్ళ వైపు చూస్తూ, నా బంగారంలో ఎంత బాగున్నారో అనుకుంటాడు. స్నేహ, శిశిర నవ్వుకుంటూ వాళ్ళ నాన్న చెరో పక్కకి వచ్చి కూర్చుంటారు. జగదీష్ ఇద్దరిని దగ్గరికి హత్తుకొని, ఈరోజు ఏంటమ్మా ప్రోగ్రామ్స్ అని అడుగుతుంది. ఏముంది నాన్న, కాలేజీకి వెళ్ళి క్లాసులు వినడమే అని టక్కున చెప్పేస్తుంది శిశిర. శిశిర అలా చెప్పగానే జగదీష్ వైపుకు శిశిర వైపుకు మళ్ళీ తన వైపే అలానే చూస్తుంటే, ఏంటి నాన్న అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది. స్నేహ ఈరోజు సండేనే అని ఎంత సైగ చేస్తున్నా తన వైపు చూడనే చూడదు శిశిర. పాపం బుక్కయింది. జగదీష్, అరే శిశిర, మీకు సండే నుండి కూడా కాలేజ్ ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా అని అడగగానే శిశిర నాలుక పెట్టి కొరుక్కొని, ఓహో ఈరోజు సండేనా అనుకుంటుంది. సారీ నాన్న, ఏదో పొరపాటుగా అనేసాను. నువ్వు పొరపాటుగా అన్నావో, కావాలని అన్నావో నేనేమీ తెలియని అమాయకుడిని కాదమ్మా అని అనగానే, సారీ నాన్న, ఈరోజు మేము ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తున్నాం అని చెప్తుంది. ఏంటమ్మా నాన్న దగ్గర కూడా అలా సంజాయిస్తున్నావు? ఏదైనా పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే అలా చెప్పాలి కానీ చీటికి మాటికి చెప్తే ఆ సారీనే ఫీల్ అవుతుంది తల్లి అని జగదీష్ చెప్పగానే, మా నాన్న మనసు అతనిలాగే మనసు కూడా బంగారం
అని జగదీష్‌ని హగ్ చేసుకుంటుంది. ఫ్రీడమ్ ఇస్తున్నా కదా అని ఆ ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేసుకోకండి. మనం ఎక్కడ ఉండాలో అంతలే ఉండాలి. హద్దులు దాటకూడదు అని చెప్పి, ఎవరెవరు వెళ్తున్నారమ్మా సినిమాకి అని అడుగుతాడు. శిశిర టక్కున నేను, రాకేష్, అనిల్, సుమిత్ర, గంగ, శిల్ప, స్వీటీ అని చెబుతున్నప్పుడే నర్మద వచ్చి, అబ్బాయిలతో ఏం ఫ్రెండ్‌షిప్పే? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అని అడుగుతుంది. ఎవరనుకుంటే ఎందుకమ్మా? ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు అబ్బాయిలా, అమ్మాయిలా అని చూడకూడదు. ఫ్రెండ్‌షిప్ అనేది చూడాలి. అమ్మ నువ్వు ఇంకా ఏ జనరేషన్‌లో ఉన్నావు అని శిశిర చెప్పగానే జగదీష్ కూడా అవునే ఫ్రెండ్స్ అన్నాక అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఉంటారు. మనం చూసే కళ్ళల్లో ఉంటుంది తప్పు అనేది. మనం మంచిగా చూస్తే మంచే ఉంటుంది. చెడుగా చూస్తే చెడే ఉంటుంది. నర్మద బాధగా నీకు నా బాధ ఎప్పటికీ అర్థం కాదు. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని ఒక నిట్టూర్పు విడిచి ఇక కబుర్లు చెప్పుకున్నది చాలు కానీ ఇక రండి అందరూ టిఫిన్ చేద్దురు. టిఫిన్ చల్లారిపోతుంది అంటుంది. ఇక జగదీష్ స్నేహ వైపు చూస్తూ ఈరోజు నువ్వెటు వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. ఏముంది నాన్న ఇప్పుడు మాకు లాస్ట్ సెమినార్స్ కదా ఫ్రెండ్స్ మేము ప్రతి సండే లైబ్రరీలో చదువుకుందామని ఫిక్స్ అయ్యాం. ఓ మంచి విషయం తల్లి. అక్కడనే అయితే మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక పదండి మనం లేట్ చేస్తే మీ అమ్మ మన మీదికి దండయాత్రకు వస్తుంది అని జగదీష్ చెప్పగానే శిశిర, స్నేహ చిన్నగా నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. వాళ్ళ వైపు నర్మద గుర్రుగా చూస్తుంది. అందరూ కూర్చోగానే అందరికీ ప్లేట్ పెట్టేసి టిఫిన్ వడ్డిస్తుంది. అందరూ సైలెంట్‌గా టిఫిన్ తినేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నర్మద అందరూ వెళ్ళగానే తను టిఫిన్ తినేసి అంతా నీట్‌గా సర్ది కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. తను ఇలా పడుకున్నదో లేదో అప్పుడే ఎవరో డోర్ బెల్ కొడుతుంటే ఎవరా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ అయిన అమల కనపడగానే రావే అమల ఎలా ఉన్నావే? ఎన్ని రోజులకు దర్శనమిచ్చావే తల్లి? ఇన్ని రోజులు ఏమైపోయావు? అని తనకు ఆన్సర్ ఇచ్చే గ్యాప్ లేకుండా టకాటకా అడిగేస్తుంది నర్మద. ఇక అమల తను అలా అడుగుతుంటే చెప్పకుండా అలాగే నిలబడితే ఏంటే నేను ఇలా కుక్క లెక్క మాట్లాడుతుంటే ఏం మాట్లాడవు? అని అడుగుతుంది. ఏంటే మాట్లాడేది? నువ్వు చెప్పే కొంచెమైనా గ్యాప్ ఇచ్చావా? వాగుతూనే ఉన్నావు. టకాటకా నీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఆపుతావో అని నేను ఎప్పుడు చెప్తానా అని చూస్తున్నా. అమల అనగానే ఆపవే నీ ఎటకారం వచ్చి సోఫాలో కూర్చో అని తను రావడానికి పక్కకు జరిగి వెళ్ళి సోఫా చూపెడుతుంది. నువ్వు కూర్చోవే నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొద్దాం. ఇద్దరం టీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి నర్మదా కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని వస్తుంది. అమల ఇల్లంతా స్కాన్ చేస్తూ ఉంటుంది. వావ్! ఇల్లు ఎంత బాగుందో! ఇంట్లో ఎవరు లేనట్టుంది. దీన్ని ఇప్పుడే నా బుట్టలో పడేసుకోవాలి అని క్రూరంగా అనుకుంటుంది. నర్మద అమల దగ్గరికి వచ్చి ఏంటే అంతగా ఏం ఆలోచిస్తున్నావు? పిలుస్తున్నా పలకట్లేదు అంటూ ఆమె చేతికి టీ ఇచ్చి ఆమె పక్కన కూర్చుంటుంది. ఏం చెప్పాలి నా బాధలు? మీ ఆయనేమో నీకు ఏ కష్టం రాకుండా మంచిగా చూసుకుంటున్నాడు. మంచిగా ఓన్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించారు. మా ఆయన ఏదో చిన్న చితక ఉద్యోగం చేస్తున్నాడు. నా కొడుకేమో చదువుకుంటున్నాడు. మాకేమో ఆస్తులు లేవు. నా కొడుకుకు పిల్లను ఎవరిస్తారే అని బాధగా అడుగుతుంది. ఏంటి అమల ఎందుకే అంతలా బాధపడుతున్నావు? నేను ఆయనతో మాట్లాడి మీ కొడుకుకు మంచి ఉద్యోగం చూడమని చెప్తాలే అని అంటుంది. అది కాదే నాకు ఎప్పటి నుండో నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని నా ఆశ. మన ఫ్రెండ్‌షిప్‌ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నాను అని తన కన్నింగ్ ఐడియాను బయట పెడుతుంది అమల. నర్మద మనం అనుకుంటే సరిపోదు కదా! అది పిల్లలెక్కినా నచ్చాలి. వాళ్ళు నచ్చి చేసుకుంటానే జీవితాంతం కలిసిమెలిసి జీవిస్తారు. ఆయనకి కూడా నచ్చాలి. నేనొక్కదాన్నే అనుకుంటే అయ్యేది కాదు కదా! నేనెప్పుడైనా ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడే పిల్లలకు పెళ్ళేంటే అని మాటలని డైవర్ట్ చేస్తుంది. అమల నువ్వు అన్నయ్యని అడుగుతా అన్నావు చూడు నాకంతే చాలు. ఏదో నా కోరిక అలా చెప్పా. నువ్వేం బాధపడకు. నీ మనసు నొప్పిస్తే సారీ అని ఏదో బాధపడినట్టు నటిస్తుంది. నచ్చితే చేసుకుంటారు లేకపోతే లేదు. ఓ ఎందుకే అంతలా బాధపడుతున్నావు?
ఇంతకీ శిశిర, స్నేహ ఎక్కడికి వెళ్లారు? ఈరోజు సండే కదా కాలేజీ కూడా లేదు అని అడుగుతుంది. ఏమీ లేదే, శిశిరనేమో ఫ్రెండ్స్‌తో అలా సినిమాకెళ్ళింది. స్నేహనేమో వాళ్ళకి లాస్ట్ సెమినార్స్ కదా చదువుకోవడానికి లైబ్రరీకెళ్ళింది అని చెప్తుంది. సరేలేవే, మీ అన్నయ్య లంచ్‌కొచ్చే టైం అయింది. నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి అని వెళ్ళిపోతుంది అమల. అమల వెళ్ళగానే నర్మద వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి తను కూడా లంచ్ ప్రిపేర్ చేయడానికి సిద్ధమవుతుంది. జగదీష్ సంతోషంగా లోపలికి వచ్చి నర్మద చేయి పట్టుకొని గట్టిగా తిప్పుతాడు. ఏంటండి మీరు ఎప్పుడు సంతోషం వచ్చినా ఇలా పట్టుకొని తిప్పుతారు? నేనేమైనా చిన్న పిల్లనా అండి? మన పిల్లలు ఉన్నారు. అయినా మీరు ఇలానే చేస్తున్నారు అని సిగ్గుపడుతూ అంటుంది. ఏంటే, నువ్వు పిల్లలు పుడితే మాత్రం అప్పుడే నేను ముసలివాడిని అయిపోయానా? నాకు మనవళ్ళు రావాలి, మనవరాళ్ళు రావాలి. అప్పుడే నన్ను ముసలోడిని చేసేయట చెప్పు అని అలిగినట్టు ఫేస్ పెట్టి అంటాడు. ఏంటండి మీరు చిన్న పిల్లలు లెక్కే అలుగుతారు. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు అని అంటుంది. నర్మద అనుకుంటే అనుకోని మనకేందే, మనం ఎవరిని పట్టించుకోవద్దు. మనల్ని మనం చూసుకోవాలి. మనకి నచ్చినట్టు ఉండాలి. వాళ్ళే మనకు ఏమీ ఇస్తలేరు కదా! ఎదుటి వాళ్ళని చూసి భయపడాలి అని అంటాడు. ఇక చాలండి, మీరు మొదలుపెడితే ఇప్పుడు అంతలా అయిపోదు కానీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి అని అంటుంది. ఈరోజు మనకు 5,00,000 లాభం వచ్చిందే అని ఎంతో సంతోషంగా చెప్తాడు జగదీష్. భర్త సంతోషాన్ని చూసిన నర్మద, ఉండండి నేను వెళ్ళి మీ నోరు తీపి చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి సున్నుండ తెచ్చి నోట్లో పెడుతుంది. జగదీష్ డౌట్గా, నువ్వు నిజంగా నా భార్యమని నర్మదవేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.